అందరికీ నమస్కారం. సంచిక స్వాధ్యాయ నిర్వహిస్తున్న విశిష్ట సాహిత్య కార్యక్రమం సంభాషణకు ఆహ్వానం. నమస్కారం నలుగుల భాస్కర్ గారు. నమస్కారం అండి. నమస్కారం. మరి ఇప్పుడు డిగ్రీ తర్వాత డిగ్రీ అయిపోయింది. డిగ్రీ తర్వాత బిఎడ్ అయిపోయింది. బిఎడ్ తర్వాత ఏం చేశామంటే నేను సైన్స్ బిఎస్సి బీజెడ్సి బిఎడ్ కదా, వెంటనే ఇమీడియట్లీ ఐ జాయిన్ ఎట్ కామారెడ్డి. నేను ఇంటర్మీడియట్ బిఎస్సి చేసిన దగ్గరే ప్రాచ్య విద్యా పరిషత్ అని ఓరియంటల్ స్కూల్ ఉందండి. ఓరియంటల్ స్కూల్ ఉంది కామారెడ్డిలో. ఈవినింగ్ ఏమో అది ఓరియంటల్ కాలేజ్. అప్పుడు డిపోఏలు బీఓఏలు ఇవన్నీ అనేవాళ్ళు. ఆ తర్వాత ఇంటర్మీడియట్ ఈక్వల్ బిఏ లాంగ్వేజ్ ఎంఏ అవన్నీ అందులో మహామహులు పనిచేసేవాళ్ళు. శంకర శర్మ గారు, తిగుళ్ళ వెంకటేశ్వర శర్మ గారు, నటేశ్వర శర్మ గారు నాన్నగారు, మామయ్య అంటారు. మామయ్య ఆయన ప్రిన్సిపాల్, ఇట్లా పాండురంగ శర్మ గారు, పెద్ద పెద్ద వాళ్ళు ఈవినింగ్ వాళ్ళు. అప్పటికి నాకు ఎంఏ లేదు కదా, అంటే మా కుటుంబ పరిస్థితులు నన్ను ఎంఏ చదివించే పరిస్థితులు. ఎంఏ లేక నేను పెద్దవాడిని కాబట్టి బిఎడ్ చేసి అనుకోవాలి. బిఎడ్ చేయగానే అక్కడ జాయిన్ అయ్యాను. అది ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎయిడెడ్ స్కూల్. 1.5 years అక్కడ పనిచేశాను. పనిచేస్తున్నప్పుడు మళ్ళీ నేను నాకు చదువుకోవాలని కాబట్టి ఎక్స్టర్నల్లీ అప్లై అయ్యాను. 79లో ఇక్కడ డిఎస్ పడి ఇటు వచ్చాను, మా జిల్లాకు వచ్చాను. 79 అంటే 80లో రాశాను ఎక్స్టర్నల్ ఫైనల్ ఇయర్. అండ్ ఐ గాట్ ఫస్ట్ క్లాస్ ఇన్ టోటల్ తెలంగాణ. 2 ఫస్ట్ క్లాస్లే. అది ఇంకా డౌట్ ఏంటంటే సర్వప్రథమంగా నేనే వచ్చానని అంటారు, కానీ మా గురువు గారు కూడా అంటున్నారు అప్పుడు 94 వచ్చాయి నీకు తెలుసా నీకు అంటే, అవును సార్ అప్పుడు డిగ్రీలో 44 వచ్చినాయి. అప్పుడు నాకు ఏదో ప్రాక్టీస్ చేయబోయాను, బాగా రైటింగ్ రాద్దామనో ఏదో. తర్వాత కొత్త నీకు కొనుక్కున్నాను. అందరు నా మిత్రులందరూ తిట్టారు, ఏమన్నా నువ్వు పుస్తకాలు ప్రింట్ చేస్తావు 44 మార్కులు వస్తాయా నీకు, అందరు తెలుగులో తిట్టారు. సో దాన్ని కడుక్కోవడానికి, దాన్ని అందులోంచి బయటపడడానికి మళ్ళీ రాస్తే ఆ పేపర్ మీ పేపర్ నాకు వచ్చింది, మీ హ్యాండ్ రైటింగ్ తెలుసు కదా నాకు అని అట్లా ఇదైంది. తర్వాత ఇక్కడికి వచ్చాక ఇంకా ఎంఏ ప్రైవేట్గా ఇచ్చి ఎంపీ చేసుకుంటూ సైన్స్ టీచర్గా 8 ఏళ్ళు పనిచేశాను. 8 ఏళ్ళు పనిచేస్తున్నప్పుడు అంటే నేను అందుకే ఏంటంటే 70 దశకం అంతా కూడా నేను చదువుకోవడం అంటే సాహిత్యం కానీ మన వృత్తికి సంబంధించింది, కానీ నేను సాహిత్యానికి సంబంధించిన కథలో రాయడం. 70 ఏళ్ళు ఒక కథ వచ్చిందండి ఆంధ్రభూమి సారస్వతానుబంధంలో. అప్పటికి ఇంకా ఈనాడు ఇదంతా లేదు, మందాని కథ వచ్చింది. అది యావత్ సిరిసిల్ల తాలూకాలో మొత్తం దొరలకు వ్యతిరేకంగా రాశాడు, మా ఊరు దొరలకు వ్యతిరేకంగా రాశాడని ఒక పెద్ద సంచలనం. 70 టైంలో కూడా దొరల జమానా ఉండేది. అప్పుడే ఉద్యమాలు స్టార్ట్ అయ్యింది. అప్పుడే స్టార్ట్ అయ్యింది. చెప్పులు వేసుకున్నాడు కూడదని. అయితే మా ఊర్లో ఉన్న దొరలు మాత్రం నిజానికి ఏంటంటే అప్పుడు మనం కొత్త చీపురు బాగా వస్తుంది అన్నట్టు, ఏ భావజాలమైనా కానీ అది కమ్యూనిస్ట్ భావజాలం కానీ ఇంకా వ్యతిరేకమైన భావజాలము, లేకపోతే వ్యతిరేకం అనడం కన్నా ఇంకొక భావజాలము ఉంటే కొత్తలో దాని ఎడ్జెస్ అన్నీ ఉంటాయి, షార్ప్నెస్ ఉంటుంది. 70లో మనకు తగిలింది ఇది. తెలంగాణ మా ఊరు దొరలు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వెరమ దొరలు, మా ఊరు దొరలు బ్రాహ్మణ దొరలు, పాపం వాళ్ళు వెతక. అయితే మన కంటికి ఏం కనబడుతుందంటే ఆ చిన్న అన్యాయమే ఇంత పెద్ద కనబడుతుంది. అది రాశాను. అందులో సగం నిజం సగం ఉంటుంది, కల్పన. సగం నిజం ఉన్న వాళ్ళు నిజమని ఆ దొరలు వాళ్ళు పిలిపించారు. అబద్ధం ఉన్న వాళ్ళు భుజాలు అనుకుని అది ఆ పాత్ర నాదే అని ఇది చేశారు. చేసిన తర్వాత ఆయన ఏమంటాడు, దొర ఏమంటాడంటే, భాస్కర్ నువ్వు రాయలేదు కదా, నువ్వు రాయవు. ఆయనకు రాజకీయంగా శత్రువులు ఉంటారు కదా, ఎవరికైనా ఉంటారు కదా, ఎవరి పేరులో చెప్పు, ఎవరు రాయించాడు, అది ఆయనకు కావాల్సింది. నువ్వు రాయవు నాకు తెలుసు. ఎందుకంటే వాళ్ళ గడిలోనే అక్కడ ఉన్న 7 ఊళ్ళు మొత్తం మా ఊరు దొరలది. వాళ్ళ నీలిమాన అమ్మాయికి నేను పాటలు నేర్పించాను. తర్వాత వాళ్ళ గడిలోనే కృష్ణరాయ వారు నాది కృష్ణ పాత్ర, తర్వాత పాలేరులో బాలపాత్ర, ఆడపాత్ర, ఇట్లా నాటకాలన్నీ వేసేవాడు. ఏ నాటకానికి అయినా ప్రార్థనా గీతం నాది ఇట్లా. అయితే నువ్వు రాయరా భాస్కర్ నా గురించి ఏం తెలుసానంటే, నేను మాడిపోయిన విషయం ఆయనకి తెలుసు బాబు, నీ పేరు చెప్పరా అంటాడు. దగ్గర చెప్పలేదు నేను రాశాను అన్న, మరి ప్రస్తుతానికి క్షమాపణ చెప్పు అని. మళ్ళీ నెక్స్ట్ ఆంధ్రజ్యోతిలో ఇది మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని రాసింది కాదని ఒక ప్రకటన ఏంటంటే, మళ్ళీ అది అవసరం మళ్ళీ ఇంకోసారి మనం గుర్తు చేసుకున్నట్టే అంటే ఇవ్వరా అన్నాడు. ఇక నేను ఇచ్చానో ఇవ్వలేదు నాకు ఇవ్వలేదని నేను అనుకుంటున్నాను. కానీ మొన్న మా ఫ్రెండ్ ఏమన్నాడంటే, లేదు నువ్వు ఇచ్చావా, డీ కిషన్ అనే పిల్లవాడు రేడియో ఉన్న వాళ్ళ ఇంట్లో వినేవాడు కదా, వాడు అన్నాడు కదా అంటే, లేదు నువ్వు ఇచ్చావు అదేం లేదు అని. ఆయన చనిపోయేంత వరకు కూడా మళ్ళీ సంబంధాలు బాగున్నాయి. ఆయన చాలా ఆప్యాయంగా నన్ను పిలిచేవాడు. నా ఉన్నతిని చూసి వాళ్ళ భార్య, ఆ పాటలు నేర్చుకున్న అమ్మాయి
ఎట్లున్నారు అనుకులు అట్లా ఇది చేస్తారు. కానీ అదొక అంటే నేను ఇప్పుడు మన పెద్ద అశోక్ కుమార్ చదివి ఆయన చాలా మంచి ద్వారానే, లేకపోతే అది ఇంకోటి అయితే మా ధర్మతో అయితే నేను పాత్ర పెట్టుకోవడం అంటే నిజమే అది. ఎందుకంటే అట్లా రాయకూడదు. నేను ఇప్పటికైతే అది నా వే. అంటే ఒక వ్యక్తిని ఇమేజ్ డ్యామేజ్ చేయకూడదు కదా, అంతకన్నా హ్యాష్గా రాయొచ్చు కానీ పర్సనల్ రాయొచ్చు కదా, రాయొచ్చు. ఇక ఆ తర్వాత కథలు ఇట్లా కవితలు వచ్చాయి. ఎంఏ అయిపోయింది. ఎంఏ అయిపోయిన తర్వాత ప్రైవేట్గా చేశాను. అటు సైన్స్ టీచర్గా పనిచేస్తూనే ఉన్నాను. చేసేటప్పుడు 3 సార్లు యూనివర్సిటీకి వెళ్ళాను ఎంపీల కోసం. ఇవ్వలేదండి నాకు, అంటే బికాస్ ఆఫ్ ఎక్స్టర్నల్ స్టూడెంట్. ఈవెన్ దో అంటే ఎక్స్టర్నల్ వాళ్ళకు కూడా 3 సీట్లు ఉంటాయి కదా, 9 సీట్లు వాళ్ళకు 3 సీట్లు వీళ్ళకు ఉంటాయి కదా. పాస్ అయింది మేము చేసిన సంవత్సరంలో 2 ఫస్ట్ క్లాస్లో. అప్పటికి ఇంకా కార్టూన్గా స్టార్ట్ అయింది కానీ ఇవన్నీ లేవు, ఇంకా ఎక్స్టర్నల్ ఇవన్నీ రాలేదు, వాళ్ళకి రాలేదు, కొత్త యూనివర్సిటీ కనుక. 3 ఏళ్ళు పోతే కూడా నాకు ఇవ్వలేదు. డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. నాకు బాగా చదువుకోవాలన్నారు అసలు ఇవ్వలేదు. వ్యక్తులను బాగా నమ్మి తర్వాత మోసానికి కూడా ఈ డిప్రెషన్లో పోతాను. ఇవ్వకపోయేసరికి ఏం చేయాలి నాకేం అర్థం కాదు. నాకు 6వ తరగతి నుంచి మా రూల్ అలవాటు చేశారు. అక్కడికి డైలీ పేపర్ రాదు. నేను ఉన్న ఊళ్ళో మా చుట్టాలు ఎవరు ఉండరు. ఇక్కడికి 70, మా ఊరే ఇక్కడికి 70 కిలోమీటర్లు. ఆ రోజుల్లో ఇక్కడ నుంచి 40 కిలోమీటర్లు కొన్నూరు అని రైల్వే స్టేషన్. ఆ కొన్నూరు రైల్వే స్టేషన్లో ఉద్యోగం చేస్తున్నాను. డైలీ పేపర్ రాదు, బస్సు రాదు, లైబ్రరీ లేదు. నా పరిస్థితి ఏంటి? 3 పీరియడ్లు నాకు, పొద్దున 4, సాయంత్రం 3 పీరియడ్లు, 7 పీరియడ్లు. వేరే రకంగా టైంపాస్ చేయడం తెలియదు. అందుకని ఏం చేశాను, 30 రోజుల్లో కన్నడ భాష అది పెట్టాను. అది తర్వాత మిగిలినవి పట్టుకొని అట్లా నేర్చుకుంటున్న క్రమంలో నేను ఇప్పటికీ స్టిల్ ఐ బిలీవ్ ఇన్ గాడ్. ఎందుకంటే అంటే పొర్లు దండాలు పెట్టడమో లేకపోతే ఇట్లా వాళ్ళు చేసే వాళ్ళ పట్ల నాకు ఏ రకమైన అభిప్రాయం లేదు. వాళ్ళ ఇష్టం. కానీ చాలా సందర్భాల్లో సమ్ పవర్, సమ్ ఎనర్జీ సేవ్ మీ. చాలా దుఃఖ సమయంలో నన్ను కాపాడింది. అట్లా ఎన్నోసార్లు చూసుకున్నాను. అట్లా ఎన్నోసార్లు, 100 సార్లు నేను ఆమెను అడుగుతాను, ఎందుకు ఇట్లా జరుగుతుంది నాకు. ఇప్పుడు ఏదో మనిషి గురించి ఆలోచిస్తాను, కావాలని కాదు. స్నానం చేస్తుంటే సడన్గా ఏదో అని భారమైంది, ఆయనతో మాట్లాడక ఆయన నుంచి ఫోను, లేకపోతే మనిషి కనబడతారు, లేకపోతే నువ్వు వెళ్ళాల్సిన అవసరం వస్తుంది. సో మెనీ టైమ్స్ ఐ ఎక్స్పీరియన్స్. అప్పుడు ఏమైంది, మీరు పేపర్ రాదు, నాకు చదువుకోవడానికి అవకాశం లేదు. అప్పుడు టీచర్లందరూ ఏంటంటే ఎల్ఐసీలు ఎన్జిఎట్లకు పనిచేయడం, అందరూ అట్లా చేస్తారని కాదు, తక్కువ ఆడేవారు కాబట్టి చేస్తున్నారు. పత్తాలు ఆడటం ఇంట్లో ఏవో చేస్తున్నారు. నాకు అది రాదు. అందుకని ఎక్కడ గొడవ పెట్టుకోవడం కానీ ఇవి చేయను. వాళ్ళ ఇష్టమైన పద్ధతిలో వాళ్ళు ఉంటారనుకుంటాను. నా ఇష్టమైన పద్ధతిలో నేను ఉంటాను. ఇప్పటికి కూడా ఆమె నేను అంతే ఉంటాను. ఏమనంటే మేనమ్మాయి 45 ఏళ్ళు అయితే పెళ్లి చేసుకుని, ఆమె ఏమి తిన్నా, ఏమి కొడుకున్నా, ఏది చేసుకున్నా, ఏదైనా చేసుకోమన్నమాట. నా దారికి అడ్డు రాదు. ఎందుకంటే పెళ్లి కాకముందు నుంచి ఆమె చూస్తుంది. నేను వాళ్ళ ఇంట్లో కొట్టాను కాబట్టి. కాకపోతే నా ఇంపాక్ట్, నా ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఘోరంగా పడ్డదంటే, ఒక సంవత్సరానికి 1/4 కిలో కారం వస్తుంది కావచ్చు, మాకు 1/2 కిలో పసుపు వస్తుంది కదా, ఊడవడం అంటే అయిపోవడం అంటే అంత తక్కువ కారాన్ని తింటాను. అట్లా అలవాటు పడ్డాను. అట్లా వద్దమ్మా, నీకోసం ఏమైనా చేసుకోవాలంటే కూడా వినదు. అయితే అక్కడ ఏమైపోయిందంటే, ఇక నేను అట్లా భాషను నేర్చుకుంటున్నాను. నేర్చుకోవడం అంటే సార్ అంటే ఇన్ ట్రూ సెన్స్ సెలవులు వస్తాయి కదా, 3 పీరియడ్లు చెప్పేవాడిని, 4 పీరియడ్లు ఖాళీ. ఆ ఖాళీ సమయాన్ని భరించలేకపోతున్నాను. సెలవులు 40 రోజులు ఎట్లా భరిస్తాను? మా ఊరికి వెళ్తాను కానీ ఇది నన్ను పట్టుకుంది. నేను పట్టుకున్నాను అనుకుంటున్నాను కానీ ఆ 30 రోజులది మనకు తెలిసిపోయింది. పగలు అంటే హగలు అని, పాలు అంటే హాలు అని, పాము అంటే హావు అని, పోరాటం అంటే పోరాట అని, పాని అంటే కెలస అని, పాహాగా మారటం అని, ఇట్లా పెరియవరని వాళ్ళు అంటే ఇరియవరని వీళ్ళు అంటారు, పెద్దవాళ్ళని మనం అంటాం. మనం కూడా వాళ్ళు పెద్ద మనిషి అని, విష్ణుమూర్తిని కూడా అంటాం కదా. ఇవన్నీ పడిపోతున్నాయి. అప్పటికే కన్నడం అయిపోయింది, తర్వాత తమిళం అయిపోయింది, మలయాళం దగ్గరికి వచ్చాను. ఇవన్నీ ఆమెతో నడిచేవాడిని. ఎందుకంటే ನಾನು ಹಳಿಗೆ ಹೋಗ್ತೀನಿ, ನಾನು ಶಾಲೆಗೆ ಹೋಗುತ್ತಿದ್ದೇನೆ, ఇట్లా ನಾನು పడికి పోగ్రే, నన్ను పడికి పోగును, ఇట్లా ఇవన్నీ మాట్లాడుకుంటూ పోయేవాడిని. నాకు సమయ రాచ తర్వాత గ్రాంధిక భాషలో మాట్లాడడమే, ఏం మాట్లాడడమే కానీ ఇట్లా చేశాను. అయ్యేసరికి లక్కీలు ఏమిటంటే, నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను డిప్రెషన్లోకి పోయిన విషయం తెలిసి
గురుమూర్తి అని మా పక్క స్కూల్లో ఆ, ఉండే పక్క స్కూల్లో అంటే ఇంకో పక్కన ఊళ్ళో మజారుద్దీన్ ఆయన చాలా ఉన్నత ఎదిగారు. గురుమూర్తి డిఓగా రిటైర్ అయ్యారు. బాగా బాధపడేవారు, చదువుకునే వాళ్ళని చదువుకొని ఇప్పుడు అని చెప్పేసి నన్ను గమనించి, భాస్కర్ ఏదేమైందో కానీ మొత్తానికి వాళ్ళ పాపం బద్దలైంది యూనివర్సిటీలో. ఆర్ఎస్సీ పీడిఎస్సీ వాళ్ళు అల్లరి చేశారంటే ఇష్టం ఉన్న వాళ్ళకు ఎంఫిల్ పిహెచ్డీలు ఇస్తున్నారని, అందుకని ఎంట్రన్స్ పెట్టారు, నువ్వు పోయి రాయమని పేపర్ కొనుక్కొని తీసుకొచ్చారు. పేపర్ కదా వెళ్ళాను సార్. ఒక రాత్రి ఓవర్ నైట్ ఒక దగ్గర షెల్టర్ తీసుకున్న వాళ్ళు ఎవరో తెలియదు, మా ఊరు పక్క వాళ్ళ రాజగోపాల్ అంటే ఆయన దగ్గర తీసుకొని రాశాను. విత్ సెకండ్ ర్యాంక్ అంటే 64 ఫస్ట్ ర్యాంక్ సుదర్శన్ రావు అంటే 63 మై సెల్ఫ్. ఓన్లీ విత్ 1 మార్క్ తేడాకొని సెకండ్ ర్యాంక్ వచ్చింది. అండ్ ఈవెన్ ఆ 12 కూడా అంటే మెరిట్ ఆన్ ది బేసిస్ ఆఫ్ మెరిట్ ఓన్లీ దే సెలెక్టెడ్. ఆఫ్టర్ దట్ ఇది రిజర్వేషన్ లేకుంటే మళ్ళీ ఇద్దరికి ఇచ్చారు. అమాంగ్ ద 14 మెంబర్స్ అంటే when we wrote APPSC lecturers examination, in written test first ranker and second ranker passed, but in oral test only. అంటే అదంటే ఏమిటంటే మనం విధి తర్వాత ప్రయత్నము తర్వాత మనకున్న పరిస్థితులు మనల్ని పెంచి పెద్ద మన ఈ దీపాన్ని వెలిగించినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఏమైనా కొంత కాంతిస్తున్నామంటే అది ఇవ్వాలన్నా విల్లు ఉండొచ్చు కానీ మనకు, కానీ ఇవ్వజేసింది మాత్రం వాళ్ళు. మనకి ఎంత లోపల రకరకాల మండుతున్నా ఓ విసనకర్రతో ఊపండి, మీకు తెలియంది కదా, అది బొగ్గైపోతుంది. అయితే నేను అది అక్కడ చేయను, ఎంఫిల్ అయిపోయిందండి. పోగానే బిర్గరాజు రామరాజు గారు హెడ్ డిపార్ట్మెంట్, గురశేఖరరావు గారు, ఈశ్వరామారావు గారు, పిల్లలకు బాగా దగ్గర ఉండే మనిషి ఈశ్వరామారావు గారు, గోపాలకృష్ణారావు గారు. అలా చూస్తే అసలు ఎంత అసలు ఆర్ట్స్ కాలేజీ మెట్లు ఎక్కాలంటే అట్లా ఉండేది. వెళ్ళిన 2-3 నెలలకే ఆయన రిటైర్ అయ్యారు బిర్గరాజు రామరాజు గారు. ముందు 12 మందిని 12 మందిలో 7 ఎక్స్టర్నల్ వాళ్ళే సెలెక్ట్ అయ్యారు. మోరోవర్ అదే సంవత్సరం గోల్డ్ మెడలిస్ట్ ఇన్ ఆర్ట్స్ కాలేజ్ హ్యాడ్ టు బి సెలెక్టెడ్ విన్నారా. అండ్ ఇంకొక పేరు చెప్పను కానీ ఈ పేరు చెప్పడం మంచిది కాదు. ఫిజీ కాలేజీలో 5th ర్యాంకర్ గోల్డ్ మెడలిస్ట్ 5th ర్యాంక్గా వచ్చింది. 7గురము ఎక్స్టర్నల్ అయ్యాము. అందరూ చూసి మమ్మల్ని కూర్చోబెట్టి మీరు ఏం చేస్తారంటే నేను అన్నాను, నాకు ఇట్లా నేను ద్రావిడ భాషా సామెత మీద ఎంపిక చేస్తాను అని అంటే, మరి నీకు భాష రావాలి కదా అంటే నాకు వచ్చును అంటే అసలు గొప్ప వాళ్ళండి నిజంగా. అంటే పారంగతులైన వాళ్ళు తీరం దాకా ముట్టినటువంటి వాళ్ళు ఏ ఐడియాలజీలో ఉన్నా కానీ వాళ్ళ కాలి మొక్కాలండి. ఒక్క మాట అనకుండా నేను భాష చేస్తాను రామరాజు గారు. ఆయన ఏమన్నాడు, వస్తువులు మమ్మల్ని అందరినీ ఏమన్నాడంటే, ఒకటి భద్రాచల రామదాసు మీద చేస్తే మీకు స్కాలర్షిప్ ఇస్తారు దేవస్థానం వాళ్ళు అన్నారు. తర్వాత కైఫియతుల గురించి చేస్తే కూడా వాళ్ళు ఇస్తారు అన్నారు. నాకు ఇంట్రెస్ట్ లేదు, ఇది ఉంది. అప్పటికే ఏది మనసులో లేని వాళ్ళు తీసుకోవచ్చు కదా. నేను చెప్పాను, మీకు తెలుసా అంటే తెలుసు అన్నాను. శభాష్ అన్నాడు, ఆయన ముందుకు వెళ్ళమని అన్నాడు. అట్లా నా అదృష్టం ఇంకొకటి ఏంటంటే కలిసి వచ్చిందన్న వేటూరు అనంతమూర్తి గారు. ఎక్కడ వేటూరు అనంతమూర్తి గారు, ఎక్కడ నగర భాస్కర్, ప్రభాకర్ శాస్త్రి గారు అబ్బాయి మీకు తెలుసు కదా. సుందరమూర్తి గారు కూడా అక్కడే చదువుకున్నారు కదా కొంతకాలం. ఓరియంటల్ మ్యాన్స్క్రిప్ట్ లైబ్రరీలో ప్రభాకర్ శాస్త్రి గారు ఉండడం ఆయన. ఎందుకంటే హీ నోస్ సో మెనీ లాంగ్వేజెస్. ఆనందమూర్తి గారు గొప్ప సంస్కారవంతుడు. అయితే ఆయన ఇచ్చారు. పార్ట్ 1 అయిపోయింది. పార్ట్ 2లో ఆనందమూర్తి గారు అన్నారు, చూడబ్బాయి నువ్వు ఏమనుకుంటున్నావో అది ఒక 4-5 పేజీలు రాసి అన్నాడు ఆయన. నేను రాసి అల్పునికి ఐశ్వర్యం వస్తే అర్ధరాత్రి గొడుగు పట్టామన్నాడట అని, అల్పనికి ఐశ్వర్యం అంటే అర్ధరాత్రి కూడా ఎదుగుకుండా, అట్లనే అర్పణకు పణం ఉండాలి, వాడు నట్టిరవు కూడా వెడుతుకుండా, ఇట్లా 4 భాషల్లో ఉంటే ఆ లిపుల్లో రాసి దీన్ని విశ్లేషించారు. అంటే తెలుగు వాడికి టెక్ ఎక్కువ, వీడికి వ్యంగ్యం బాగా ఇష్టం వాచ్యం కన్నా. ఎందుకంటే వీడు పట్టుకోడు, వీడికి టెక్ ఎక్కువ, వీడికి ఐశ్వర్యం వస్తే అర్ధరాత్రి అందరూ పట్టుకోమంటున్నారు, అందరూ పట్టుకుంటున్నారు కానీ వాళ్ళు పట్టుకుంటున్నారు. ఒక తెలుగుడు మాత్రం అట్టం అన్నాడట, ఆ అట కిరార్థకం ఉంది, అట అంట కిరార్థకాలు కదా,
అది ఉంది, వాడు పట్టుకోడు అని దేశం అక్కడికి ఓటుకోడు అని చెప్పేసి అంటే ఆయన అదే చదివి ఆ అబ్బాయి బాగుంది రాసుకుంటావో నేను ఆపను, ఎందుకంటే అప్పుడు నేను ఎగ్జిక్యూటివ్ టీచర్గానే పనిచేస్తున్నాను, హ్యావింగ్ ఆల్ దీస్ క్వాలిఫికేషన్స్, ఇంకా ఎగ్జిక్యూటివ్ టీచర్గానే పనిచేస్తున్నాను, నువ్వు రాసుకుంటావో చాలా దూరంలో ఉన్నావు కదా అని చెప్పి, నువ్వు ఎప్పుడు 3 నెలలకు ఒకసారి వస్తావా, 3 నెలలకు రాసి నాకు ఇవ్వు, మళ్ళీ 3 నెలలకు నువ్వు రాయి, మళ్ళీ 3 నెలలకు వచ్చినప్పుడు ఇది తీసుకపో, నేను కరెక్షన్ చేస్తాను మళ్ళీ అట్లా. ఎవరు సహకరిస్తారు సార్ అట్లా, నిజంగా గైడ్ అట్లా ఉండాలి. అయితే ఆయన చేశారు, అది పూర్తి చేశాను. సో అక్కడ కొలనూరు అనే ఊళ్ళోనే నా పెళ్లి జరిగింది, నేను ఆదర్శ వివాహం చేసుకున్నాను. అది వద్దు కానీ, ఎందుకంటే ఆ యాంగిల్ అది చాలా పెద్దగా ఉంటుంది. అంటే నాకు 4 జీవితాలు ఉన్నాయి సార్, వదిలిపిస్తున్న 4 జీవితాలు ఉన్నాయి. ఎందుకంటే అన్ని జీవితాలకు మా పెద్దలే కారణం, నేను కాదు, వినయంగా మనం ఒప్పుకోవాల్సిందే. అయితే ఒకటి ఉద్యోగ జీవితం 34 ఏళ్ళు, 2 ఆదర్శాలు, 3 సాహిత్య జీవితం, అండ్ 4 ఏంటబ్బా నాకు ఆదర్శాలు, సాహిత్యము, ఉద్యోగము, ఇంకోటి సంథింగ్ తెలిసేదో నాకు గుర్తు రావటం లేదు కానీ అయితే ఉన్నాయి. కానీ ఉద్యోగ జీవితంలో టీచర్గా నాకు నిజంగా బెస్ట్ టీచర్ అవార్డు వచ్చినప్పుడు ఈవెన్ నేను దేనికి అప్లై చేయలేదు, బట్ అప్లైయింగ్ మై సెల్ఫ్ టు టీచర్ దానికి అప్లై చేయాలి. అది కూడా అప్లై చేయక 10 ఏళ్ళు ఆగాను. ఒక ఫ్రెండ్ మలహన్ రావు అని, ఇక ఆయన అప్లై చేయడం వరంగల్లో, ఆయన లెక్చరర్స్ స్టేట్ లీడర్, అర్ధరాత్రి వచ్చి తెల్లారి 6 గంటలకు సబ్మిట్ చేయాలి, నువ్వు అందరిని మోసపుచ్చినట్టు నన్ను మోసపించలేవని కాజ్పేట్లో ఉంటే అప్పుడు నేను దేవస్థానంలో పనిచేస్తున్నాను. ఆయన వచ్చి చేయమంటే అప్పుడు సారీ సార్ నన్ను మోసం చేశాను, నేను అప్లై చేస్తే సబ్మిట్ చేశాను. ఒక దానికే అప్లై చేశాను కానీ స్టిల్ అంటే నాకు ఇప్పటికి కూడా ఆ అవార్డు ఉంటుంది. సాహిత్యం నేను దేనికోసం బతికాను, ముందు నా పొట్టపూట కోసం బతికాను, నా ఉద్యోగం కోసం బతికాను. బట్ ఈవెన్ టుడే ఐఎమ్ గెటింగ్ 97,000 పర్ మంత్. ఎంత తింటాం అంటే అక్షరం సరస్వతి అంత పెట్టింది. అందుకని నేను ఆ జీవితంలో నాకు ఏ రకమైన ఇబ్బందులు రాలేదు. నా హెడ్ అడ్మినిస్ట్రేషన్లతో కానీ, ఊరి వాళ్ళతో కానీ, పిల్లలతో కానీ, నా సహాధ్యాయులతో కానీ, నా కో వర్కర్స్తో కానీ ఇబ్బంది రాలేదు. ఫేమస్ పిల్లలు ఎవరైనా మీ దగ్గర చదువుకున్న తర్వాత సార్ ఇప్పుడు మొన్న ప్రణబ్ ముఖర్జీ దగ్గర సెక్యూరిటీ ఆఫీసర్గా పనిచేసిన పెరకరాజు నా స్టూడెంట్ సార్. ఇప్పుడు ఇండియా బార్డర్లో, పాకిస్తాన్ బార్డర్లో, ఫిరోజ్కోట, ఫరీదాబాద్, ఫిరోజ్కోట ఏదో ఉంటుంది బార్డర్లో 8 లాంగ్వేజెస్ నేర్చుకున్నాడు. ఇంగ్లీష్లో 8 రాస్తున్నాడు, 10 పుస్తకాలు రాశాడు. కార్గిల్ యుద్ధంలో పాల్గొన్నాడు. గుడ్డు తిన్నాడు. నేను ఎగ్గు తింటాను, 6 నెలలకు ఒకసారి తింటాను. ఎగ్గు తిన్నాడు, మాంసం ముట్టాడు, మద్యం ముట్టాడు. మంచు పర్వతాల్లో ఉండి కూడా మా పిల్లవాడు చేయడు. మన ఊరి మనబడని ఇప్పుడు వీళ్ళు తెలంగాణ గవర్నమెంట్ పెట్టింది కదా సార్, ఆ మన ఊరి మనబడని నేను ఏ ఊళ్ళోనైతే భాష నేర్చుకొని, ఎక్కడైతే ఆదర్శ వివాహం చేసుకొని ఎంపీలు అక్కడే సీట్ వచ్చింది, అక్కడే జైలుగా వచ్చింది, ఆ ఊరు మర్చిపోయింది. అక్కడ ఐలయ్య అని నా స్టూడెంట్ మన ఊరు మనబడని మొదలు వాళ్ళు స్టార్ట్ చేశారు. అన్ని ఇంగ్లీష్ పేపర్లో వస్తే దాన్నే ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ అడాప్ట్ చేస్తుంది. తర్వాత డాక్టర్ ఎంఎన్ రావు అని నా స్టూడెంట్. ఫస్ట్ నేను కామారెడ్డిలో పనిచేసినప్పుడు ఆ పిల్లవాడు అక్కినేని నాగేశ్వరరావు గారు చనిపోయేంత వరకు కూడా ఆయన చర్మయానికి ఆయనే డాక్టరు. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ మొన్నటిదాకా హెచ్ఓడి నతానియాలని ఫిజిక్స్ ప్రొఫెసరు, మళ్ళీ రొటేషన్లో ఇప్పుడు ప్రొఫెసర్ ఉన్నాడు నా స్టూడెంట్. అట్లా ఉన్నారు చాలామంది. ఇప్పుడు మంచిర్యాలలో మన డిఎంఎడ్హెచ్ఓ సత్యనారాయణ అని, మొన్నటిదాకా సిరిసిల్లలో డిఎంఎడ్హెచ్ఓ తిరుపతి అని, ఇంకా సో మెనీ స్టూడెంట్స్ ఆర్ దేర్. కానీ ఈ అధ్యాపక వృత్తిలో ఉన్నటువంటి సంతృప్తి, ఒక ఏమంటారు అచీవ్మెంట్, ఒక సంతృప్తి, సాటిస్ఫాక్షన్ ఎక్కడ ఉంటుంది. రియల్లీ ఐఎమ్ కంటెంటెడ్ విత్ మై లైఫ్ సార్, డ్యూ టు ఎడ్యుకేషన్. ఒకసారి అంటే ఎంత ఏమన్నామంటే మా నాన్న బొండిగల వంటి వాగులు దాటుతూ దేవుడు ఉన్నా కానీ వెళ్ళి పాఠాలు చెప్పాడు. ఆయనే పెద్ద ఇన్స్పిరేషన్ మా నాన్న. అయితే ఒక్క 5 నిమిషాలు ఎన్నో లేట్ పోలే. అంటే వీరి నాన్నగారు లాంటి వాళ్ళు కూడా మనం, నేనైతే రిపీట్ ఇచ్చాను. కానీ ఇంకొకటి ఏంటంటే నాలో ఒక బ్యాడ్ హ్యాబిట్ ఏముంటుందంటే, ఏదో బయట చెప్పాను కానీ ఇక్కడే కొంత నా ఇంటిగ్రేటో ఇండివిజువాలిటో బయటపడడానికి చెప్తున్న మాట. కానీ ప్రతిభకు కొలవలేదండి. చదువు కన్నా నేను సంస్కారానికి. అయితే మనకి ఎంత ఉన్నదని కాదు, మనం ఏం చెప్పినాం అనేది ఎన్నడూ 5 నిమిషాలు ఎట్టుకోవాలి. ఈవెన్
మా మదర్ కూడా దారిలో నాకు తటస్థపడితే కూడా ఆమె నాగదు, నేను ఆగను, నా బండి ఆగదు. 10 గంటలకు కాలేజీ ఉందంటే 9:30కి బండి స్టార్ట్ అవుతుంది. 15 నిమిషాలే గాలి సమయము, 15 నిమిషాలు అట్లా ఉంచుకుంటాను పేరులో. అంతేగాని నేను మా 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 దగ్గర మిత్రులు అడిగారు, నువ్వు పక్క కాలం ఎందుకు చూడవు, ఎవరెందరూ సంతకాలు పెడుతున్నారు అంటే నేను అన్నా, దండం పెడతాను, నేను ఇక్కడ పాఠం చెప్పడానికి వచ్చాను. నాకు ఇక్కడ నేను పాఠం చెప్పడానికి వీలుగా ఒక అద్భుతమైన పరిస్థితి ఉండాలి, లేకపోతే నేను సృష్టించుకుంటాను. అంతేగాని ఆయన లేట్కి వచ్చాడు, ఆయన ప్రిన్సిపల్ ఇన్ని రోజులు వదిలాడు, ఆయన అన్ని రోజులు వదిలాడు, ఇన్ని దొంగ సంతకాలు పెట్టాడు, అసలు అది నాకు మ్యాటరే కానీ కాదు. అది నేను వచ్చింది 4 పీరియడ్ చెప్పడానికి వచ్చాను, 4 పీరియడ్ చెప్తాను. నేను తిన్నాను. ఇది మా గురువు చెప్పారండి. రామచంద్రరావు గారని మా గురువు గారు, ఆ రూపం ఎక్కడికి చేరిపోదండి. తెల్లని డ్రెస్ వేసుకొని దోవతి కట్టుకొని ఎలాగో పెట్ట చదువుతున్నప్పుడు సోషల్ స్టడీస్ చెప్పేవాడండి. విన్నారా సార్? పుస్తకం ముట్టకపోయేవాడండి. ఏ ప్రొఫెసరు పనికిరాడు, ఇది నిజం. ఏ ప్రొఫెసరు పనికిరాడు. ఇంకా నేనన్నా ఎమోషనల్గా ప్లే చెప్తున్నాను, కానీ వితౌట్ హ్యావింగ్ ఎనీ ఎమోషన్స్ చాలా హాయిగా అందరికీ అర్థమయ్యే పాటించాలి. ఎవరు చెప్తారు అంటే అది ఉంది. ఇది మీ ఉద్యోగ జీవితం. ఉద్యోగ జీవితం. ఇప్పుడు మనం మీ సాహిత్య జీవితానికి కదా. సాహిత్య జీవితంలో సార్ నేను ఒక 80 దశకం అంతా ఏమైపోయింది సార్ అంటే, అక్కడ ఇక ఎంఫిల్లో చేరాను కదా సార్. ఎంఫిల్లో చేరిన తర్వాత నేను అక్కడ ఉన్నప్పుడే మళ్ళీ ఏపీఎస్సీ పెట్టది జూనియర్ లెక్చరర్స్కి నేను రాశాను అండ్ సెలెక్ట్ అయ్యాను. అయిన తర్వాత మై ఫస్ట్ అపాయింట్మెంట్ వాజ్ ఎట్ భద్రాచలం. ఫస్ట్ అపాయింట్మెంట్ అక్కడ నేను పనిచేసే స్థానంలో ఎవరున్నారంటే చక్రవర్తుల రాజగోపాలాచార్యులు, అప్పుడే రిటైర్ అయ్యారు. హై స్కూల్లో ఎవరు పనిచేస్తున్నారంటే హరికామేశ్వరరావు గారి బంధువు, ఆయన కూడా కామేశ్వరరావు గారి, చక్రవర్తుల అభినవమల్ల లక్ష్మీ నరసమ్మ, వాళ్ళిద్దరు అక్కడ ఫస్ట్ అండ్ సెకండ్ గ్రేడ్ తెలుగు పండిట్స్. నేను కాలేజీలో నేను లెక్చరర్గా వెళ్ళాను. అంతకుముందు దూపాటి సంపత్ కుమారాచార్య, చక్రవర్తుల రాజగోపాలాచార్యులు అక్కడ ఉన్నారు. అక్కడికి వెళ్ళాను. అంటే 30 years ఏజ్, 29 or 30 years ఏజ్. కాకపోతే ఏంటంటే నాకు బాగా ఇష్టం సాహిత్యం అంటే. పద్యాలు పాడింది ఇట్లా ఇవన్నీ రాశాము. అప్పటికి ఏంటంటే 74లో నా మొదటి పుస్తకము, 77లో మా దగ్గర ఎల్లారెడ్డిపేటలో నటరాజ కళానికేతన సంస్థ పెట్టాము. విశేష వ్యక్తిగత సాహిత్య పత్రిక తీశాము, నేనే ఎడిటర్ని దానికి. తర్వాత 78లో కిరణాలని ఒక 4 కలిసి పుస్తకం వేశాము. ఈ తరం పాటలని మళ్ళీ వేశాము. ఇక అది అయిపోయింది. భద్రాచలం వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఎంపీ సబ్మిట్ చేశాను, అంత అయిపోయింది. కొంచెం విసిగిపోయాను ఆర్థిక పరంగా. ఇంటికి పెద్దవాడిని, మా పాపకు టైఫాయిడ్, నాకు టైఫాయిడ్, కొన్ని పర్సనల్ విషయాలు చెప్తున్నాను, మన్నించండి. నాకు మాట్లాడడం కూడా ఎట్లా తెలియదు, అందుకని వరుసలో మాట్లాడుతున్నాను. అయితే అక్కడి నుంచి ధనాయి బస్ ట్రాన్స్పోర్టు అదే మహబూబాబాద్ అక్కడికి వచ్చాను. వచ్చిన తర్వాత పిహెచ్డీలో 1 సంవత్సరం నేనే వదులుకున్నాను. పిహెచ్డీలో సీట్ వచ్చింది. తెలుగు మలయాళ ఈ 4 సామెతలు 40,000 పోగబడ్డాయి. అందులో నుంచి బయటకు రావడం చాలా కష్టమైంది. అంటే ఇఫ్ ఐ వర్ రెగ్యులర్ స్టూడెంట్, నేను ఐ వుడెంట్ హ్యావ్ డన్ ఆల్ దీస్ థింగ్స్. దానికి మనకి చిన్న పరిధి ఉంటుందని తెలిసి ఉండేవాడిని. అది ఏదో బాగా చేయాలని కాబట్టి నేను తెలియదు, అదంతా మిగిలిపోయింది. సో అందుకని నేను 2 భాషలకి అందులో ఫ్యామిలీ టైప్ వస్తే చేసి పిహెచ్డీ కూడా చేశాను. లెక్చరర్గా అక్కడికి పోయినాము. అది పిహెచ్డీ అంటే నాకు ఒక బలం పలికినది ఏముందంటే, ఒక పని చేసినప్పుడు 2వ పని చేయడం. 10 సంవత్సరాలు నా పర్సనల్గా చదువుకున్నాను, కథలు కాకరకాయలు రాశాను, అయిపోయింది కదా. ఉద్యోగంలోకి వచ్చాక ఏం చేశాను, అక్కడ చదువుకోవడానికి ఏమి లేదు కాబట్టి ఈ భాష నేర్చుకోవడం, ఎంఏఎంఫిల్ పిహెచ్డీలో చేయడం, లెక్చరర్గా మారడం, ఇదంతా అయింది. అవుతున్నప్పుడు సృజన మొత్తం పక్కకు పెట్టారు. అందుకే 75 తర్వాత 2006 దాకా గ్యాప్ వచ్చింది. మీరు చూడండి, అందుకే అది కారణం. అసలు మొత్తం పక్కకు. అయితే 76లో అంటే డిబేట్లో ఉన్నాను కాబట్టి శతకం రాసుకున్నాను, భాస్కర్ వస్తుందని. అది కానీ పక్కకు పెట్టాను. ఆ తర్వాత ఏమైందంటే, నేను అగైన్ ఐ వాజ్ ట్రాన్స్ఫర్ టు అవర్ డిస్ట్రిక్ట్, రాజన్న సిరిసిల్ల జిల్లా జూనియర్ కాలేజ్ ఇన్ 1991. అప్పటికి 90 డిసెంబర్లో పిహెచ్డీ సబ్మిట్ చేసి వచ్చాను. ఖాళీగా ఉండడం చేత కాదు, అంటే ఖాళీగా ఉండాలనుకున్నా. టు బి ఫ్రాంక్,
ఆ, అంటే ఆ, అయితే ఉండాలనుకున్నా కానీ మా కొలీగ్ ఏమన్నాడంటే ఉప్పలయ్య ఆయన బాగా నమ్మకం నా మీద. ఏం చేస్తావు భాస్కర్, నాకు నేను చాలా సీనియర్, అంటే ఈ బిలాంగ్ టు అపోజిట్ యూనియన్ ఆల్సో, ఈవెన్ దో హీ లైక్స్ మీ. భాస్కర్ ఏం చేయాలనుకుంటున్నావు? సార్ నేను నేనే సార్, నేను పిహెచ్డీ సబ్మిట్ చేసి వచ్చాను, ఫస్ట్ రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నాను సార్ అన్నాను. అంటే ఏమన్నాడంటే లేదు లేదు నువ్వు రెస్ట్ తీసుకోవద్దు, ఒకసారి పంటే పన్నట్టు అవుతుంది అన్నాడు ఆయన. నిజమే అనిపించింది. మరి ఏం చేయమంటారు అని అంటే, నీకు ఏం తెలుస్తుంది, నీకు భాషలు వచ్చు, ఏదో నువ్వు చేయాలి ఏదో ఒకటి. అంటే మా ప్రిన్సిపల్ ఏమంటే పోస్ట్ డాక్టరల్ డిగ్రీ చేయమన్నారు. అప్పుడు ఇట్లా ఈ రావణ పోవన సౌకర్యం లేదు. భద్రాచలం నుంచి మా ఊరు తిరగాలంటే 12 గంటలు ప్రయాణం చేసేది, కాళ్ళ ముగ్గుటి మా అమ్మాయిని పెట్టుకొని బయట ఎక్కడ హోటల్ తిన్నాం మేము, తలకాయనప్పుడు నీళ్ళు కూడా తాగం అన్నాడు. అట్లా చాలా చికాకులు పడ్డాను. కొద్దిగా రెస్ట్ తీసుకోవాలని మా ప్రిన్సిపల్తో చెప్పని ఈయన వదలలేదు. లేదు నువ్వు పోస్ట్ డాక్టరల్ డిగ్రీ చేయకు, అది యూనివర్సిటీలో సంబంధించి కావచ్చు, కానీ నీకు నువ్వుగా ఇంట్లో ఉండి చేసే పనులు ఉంటాయి కదా అన్నాడు. అది నిజమే అనిపించింది. వెంటనే ఏం చేశానంటే ముందు మలయాళం గురించి, ఇంకోటి ఏంటంటే మలయాళానికి తెలుగు పిహెచ్డి నాదే మొదటి, ఇప్పటికి కూడా నాదే చివరి సార్. ఎవరు చేయలేదు మలయాళంతో కంపారిజన్, ఎవరు చేయలేదు. అయితే మలయాళంలో చేసుకొని ఏం చేశానంటే కథలు నాది మళ్ళీ మొదలైంది. ప్రోగ్రామ్ మొదలైందంటే అట్లనే ఉంటుంది. ఒక వారం తీసి ఆంధ్రజ్యోతి వీక్లీకి పంపాను. మళ్ళీ వెయ్యని ఏర్కొని నాకు శివారెడ్డి గారు ఒక సూత్రం చెప్పారు, కే శివారెడ్డి గారు, భాస్కర్ ఏమీ లేదు, నువ్వు వ్యవసాయం చేస్తున్నట్లు అవతల వాళ్ళకి ఏం తెలుస్తుంది? వాళ్ళు మానవ మాత్రమే కదా, నీ వ్యవసాయం నిరంతరంగా సాగుతున్న అవతల వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? ఒక ఉగాదికి వచ్చి వసంత ఋతువులో కోయిల వస్తుంది, మామిడి పూస్తుంది, అది నిజమే. కవి కోయిల లాగా ఒక అకేషనల్ కాదు కదా, కవి నిరంతరం చదవాలి అన్నాడు. నిరంతరం రాయాలి అన్నాడు. ఎటు చూసినా ఎడిటర్ చుట్టూ నీ పేరు కనబడాలి అన్నాడు. అయినప్పుడు అరే ఈ పిల్లవాడు చేస్తున్నాడు, ఈయన వ్యవసాయం చేస్తున్నాడు అనుకుంటాడు, ఆ వ్యాసంగాన్ని గుర్తిస్తాడు, ఒకటి ఒకటి చదువుతాడు, కరెక్ట్ టైం వేస్తాడు, వీళ్ళు వేస్తే ఇంకొకరు వేస్తాడు, ఇట్లా ఉంటుంది ఇది కథ అన్నాడు. సరే ఇక అది ఉన్నా లేకున్నా మన లోపల ఏదో ఇష్టం ఉన్నది, అట్లా మనం కూడా ఎవరైతే ఏదో ఉంది. అందుకని మొదటి వారం రెండో వారం మూడో వారం నాలుగో వారం నాలుగోది. నెక్స్ట్ వారంలో సిరిసిల్లకు వచ్చాను. వచ్చిన నెల తర్వాత ఫిబ్రవరిలో ఓవి విజయంది ఒక పువ్వు, మన చరంది ఒక పువ్వు పూసింది కదా, సేమ్ అట్లనే అంటే సమ్ రిజంబ్లెన్సెస్ ఆర్ దేర్ బిట్వీన్ దీస్ స్టోరీస్. ఒక పువ్వు కథ అని ఓవి విజయం రాశాడు, అది వచ్చింది. ఆ తర్వాత ఆ 3 వచ్చినాయి. ఆ రామకృష్ణారెడ్డి గారు ఉత్తరం రాశారు, అంటే భాస్కర్ గారు మీ కథలు చిన్నగా గమ్మత్తుకుంటున్నాయి, ఆ కథలు చిన్నవి పంపాలి అని అన్నారు. అట్లా మొదలైందండి మన వ్యాసంలో. అనువాదాల్లో దిగాను. అంటే 90 ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద బిఎడ్ ఇమీడియట్లీ ఐ జంప్ ఇంటూ ట్రాన్స్లేషన్. ఏ భాష నుంచి చేశారు? అన్ని భాషల నుంచి చేశాను. మొత్తం 14 భాషలు. 14 భాషలు. అంటే అప్పుడు నేను రాజ్యాంగం గుర్తించిన 14 భాషలు వచ్చు సార్. అయితే కాశ్మీరీ కొంకణి రూపాయి మీద మాత్రం కొంకణి అండ్ కాశ్మీరీ కూడా ఉంటుంది. అవి ఇక నేను చేయలేదు. ఫస్ట్ ఇంట గెలిచి రచ్చగలిగి నాకు వీళ్ళు తల్లిదండ్రులు గురువులు వేసినవి బాగా బలంగా పనిచేస్తాయి. సిరిసిల్లకు వచ్చాక 91లో ఏంటంటే అరబీతో మొదలు పెట్టాను, ఇతర భాషలు నేర్చుకోవాలని. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ మా ఊళ్ళల్లో గల్ఫ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి చిన్న చితక అరబీ వస్తుంది. అట్లా మొదలు పెడితే వాళ్ళతో లిటరేచర్ తెప్పించుకోవచ్చు అని. కానీ 50 days లెఫ్ట్ అయ్యి మజిల్స్ కొట్టుకున్నాయి, 50 రోజులు వరుసగా కొట్టుకున్నాయి. ఇక మా ఫ్రెండ్స్ అందరు తిట్టి పిచ్చి పిచ్చి వేషాలు వేయకు అని అన్నారు. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీకు, 2 భాషలు నన్ను బాగా కష్టపెట్టాయి. 2 భాషలు, సంస్కృతం అండ్ ఉర్దూ. ఉర్దూ కష్టపెట్టడం అర్థం చేసుకో, సంస్కృతం కూడా కష్టపెట్టాను. కూడా కష్టం. ఎందుకు కష్టపెట్టింటానంటే నేను టెండర్ రేషియోలో ఉంటే కష్టపెట్టాను. మీరు శబ్దమంజరి మంజరి ఇప్పుడు బట్టి పెట్టాలంటే సమయం ఎక్కడ ఉంది? తర్వాత ఈవెంతో అంటే మన బ్రెయిన్ రిసీవ్ చేసుకుంటుందంటారా? అంటే మీరు చిన్నవాళ్ళు కాదు, మీరు చాలా చాలా విషయాలు తెలిసింది. మల్టీప్లేస్ అక్కడ కూర్చున్న వాళ్ళు కూడా తక్కువ కాదు, ఏదో నేను అట్లా కాదు. అంటే వెదర్ ఇట్ అంటే నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఏమిటంటే గ్రామర్ కష్టపెట్టింది. గ్రామర్ అంటే గ్రామర్ కష్టపెట్టింది, అవి నేర్చుకోకుండా. అంటే ఇప్పుడు నేను రోజు నేను అనువాదం చేశాను. ప్రశస్య శాస్త్రి మిశ్రా వారిది సుల్తాన్పూర్లో ఉంటారు, మన సంస్కృత సందేశ మ్యాగజైన్ తెప్పించుకోవడం, కథలు అనువాదం చేశాను. ఈవెన్ సంస్కృత పొరుగు నుంచి కూడా చేశాను. పోయిటరీ విషయానికి వచ్చేసరికి, శ్లోకాల విషయానికి వచ్చేసరికి అన్వయ క్రమం తెలుగులో ఉంటుంది, అక్కడ ఉంటుంది కదా, అది సమస్య కాదు. కానీ అది వెదర్ ఇట్ ఈస్ ప్లూరల్ డ్యూయల్ ఇంకా దానికన్నా ఎక్కువ కష్టపెట్టింది ఏమిటంటే ఇప్పుడు ఒక మాట ఏదో ఉంటుంది, అంటే ఆ విభక్తి ప్రత్యయం కూడా బహుని పుస్తకాన్ని అనాలి.
మనం తెలుగులో అయితే పుస్తకాన్ని అంటాము, బహు పుస్తకాన్ని అని అంటారు. పుస్తకాలు వేస్తాం అని అనేస్తాం. అదే ఈ ఎక్కువలు పుస్తకాలు అనే లేదు. లేదు లేదు మనకు లేదు. ఇది ఇది ఎట్లా ఏమిటంటే అదంటే నిజానికి అది వచ్చి ఉన్నట్లయితే నిజానికి ఒక ఒక అద్భుతమైనటువంటి నిధి మన దగ్గర ఉన్నట్లు. అయితే మా నరిష్ అంటే మాకున్నటువంటి మమ్మల్ని కల్టివేట్ చేసిన తీరు నరిష్మెంట్ అంటే మా భావజాలం పైలా 25 వయసులో మా చుట్టూతోరలు ఈ ఉద్యమాలు మేము సమాట్ ఆ ఇంపాక్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి వీ గాట్ టు సమ్ ఎక్స్టెంట్ నెగటివ్ ఒపీనియన్ అబౌట్ దట్ లాంగ్వేజ్. బట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఏ భాష పట్ల లేదు. లిటిల్ బిట్ ఉంటే 2.5 జిల్లాల ఎలైట్ పీపుల్ భాష పట్ల ఉంది, లిటిల్ బిట్ ఉంది. బికాస్ వీఆర్ టపర్స్. ఎలైట్ భాష అంటే ఎలైట్ అంటే శిష్టవర్గాల భాష అంటే తెలుగులోనే. తెలుగులోనే 2.5. ఇప్పుడు మనం మాట్లాడుతున్న భాష ప్రామాణిక భాష, ఆధునిక ప్రమాణ భాష, శిష్ట వ్యవహారిక భాష, పత్రికా భాష అంటాం కదా. లిటిల్ బిట్ బికాస్ ఇట్ డామినేటెడ్. ఈవెన్ అక్కడ ఉన్నటువంటి 2.5 జిల్లాల దేశ భాషను కూడా డామినేట్ చేసింది. నేను మళ్ళీ టు టెస్ట్ మై సెల్ఫ్ విశ్వనాథ్ సత్యనారాయణ గారి 999 పేజీల ఆయన రోజుల్లో చెప్తే మహానుభావుడుగా రాసిన వాళ్ళు అది ఎప్పుడో నేను చిన్నపిల్లవాడు చదువుకున్నాను. అప్పుడంతా జ్ఞానం ఎంత ఉంటుంది మనకి. మళ్ళీ నేను చదివాను. నాకే బ్యారియర్స్ ఉన్నాయి కదా. తెలంగాణలో ఉన్న మాటలు చాలా ఉన్నాయి అందులో. తెలంగాణ ఏమిటి, ఉత్తరాంధ్ర ఏమిటి, 2.5 జిల్లాలు ఏమిటి, రాయలసీమ ఏమిటి, అందరూ తెలుగు వాళ్ళమేనండి. ఒకసారి నన్ను ఇంటర్వ్యూ చేశారు జాగృతి పత్రికలో. మీరు సార్ అన్నారు కదా ఇంటర్వ్యూల్లో అక్కడ తెలుగు వేరు ఇక్కడ తెలుగు వేరు అని అన్నారు కదా అని. అంటే నేను అట్లా అన్నాను, ఒకవేళ అనుంటే తప్పే అన్నాను. అనగానే ఇంటర్వ్యూ చేస్తే ఆయన ఆశ్చర్యపోయాడు. ఆ పత్రిక సంపాదకుడు కూడా ఇది వెళ్ళమంటారా అన్నాడు. ఎస్, యూ కెన్ పబ్లిష్ ఇట్, డెఫినెట్లీ ఐ షుడ్ అగ్రీ అండ్ ఐ అడ్మిట్. కన్ఫెషన్ కన్నా గొప్పదే ఉంటుందండి. నేను అనలేదు, నాకు తెలిసి అనలేదు. నేను ఎప్పటికీ చెప్తున్నా కదా లేదు అని చెప్తున్నాను కదా. 2.5 ఇప్పుడు 14 భాషలు అదే కృష్ణా గోదావరి లేకపోతే మన ఏది సార్ గుంటూరు అట్లా. ఇప్పుడు మాలపల్లి మళ్ళీ చదివానండి మొన్న. బర్రె అనే ఉంటుంది, గేదె ఉండదు. నాకు గేదె పట్ల ఏమీ ఇది లేదు. మన మా మేడం అడిగారు, మేము భాస్కర్ గారు కలిసి పనిచేసాము తెలంగాణ పోరాట నాటకాల మీద. పిహెచ్డీ చేసింది నాటకం, పెద్ద ఆవిడ, చాలా గొప్ప ఆవిడ. నేను గంటే అంటుంటే మా ఆంధ్రలో సంబంధాలు ఉన్నాయి వాళ్ళకి. గరిటే అన్నారు, మీరు గంటే అంటారు ఏంటని ఇట్లా అన్నారు అని. అంటే నేను అన్నాను, ఆ లెక్కకు వస్తే గంటే తప్పే గరిటే తప్పే. ఒకసారి డిక్షనరీ తీసి చూడమనండి. గరి తర్వాత అరసున్నా ఉంటుంది. మరి ఏది కరెక్ట్ సార్ అంటే గరి ఉంటే కరెక్ట్, పూర్ణ అనుస్వారం ఉంటుంది. డిక్షనరీలో అనుస్వారం ఉన్న దగ్గరల్లా పూర్ణ అనుస్వారం ఉంది కాబట్టి అది అసునాగా మారి తెలుగు అని పోగొట్టుకోవడం కూడా అసలు మన తెలుగు అనేది తెలుగు కాదు. తెలుగు తర్వాత కొన్నాళ్ళు లు తర్వాత అరసున్నా ఉండేది, ఆ తర్వాత నిడుసున్నా ఉండేది. ఇప్పటికీ మన తెలుగు వాళ్ళను ఇప్పటికీ తమిళులు, మలయాళీలు తెలుగు అని అంటారు మన భాషను. మనం తెలుగు అనుకుంటున్నాం కానీ అట్లా. అందుకని ఆ 2 తప్పే ఎట్లా అంటే అది దాన్ని మనం గరింటే అనాలే అంటున్నాం అనట్లేదు. ఆ లెక్కన చూస్తే ఏమిటంటే ఇంకా కొంచెం ఆ అనుస్వారం, తెలుగుకున్న గుణం ఏమిటంటే అనుస్వారాన్ని కాపాడుకుని నాదమాధుర్యాన్ని కలిగిస్తుంది. ఆ నాదమాధుర్యం అనేది అక్కడ ఉంది. వచ్చాడులో లేదు, వచ్చేండులో ఉన్ను ఉంది, వచ్చినాడులో నా ఉంది, వచ్చినాడులో ద్విత్వనకారం ఉంది, వచ్చి ఉన్నాడులో కూడా నన్నేకాలం నుంచి వచ్చి ఉన్నవాడు, వచ్చి ఉన్నాడు, వచ్చినాడు, వచ్చిండు, అయ్యిండు, వచ్చాడులో అన్న. వచ్చాడు తప్పని అనట్లేదు నేను, కానీ వచ్చాడనేది వచ్చిండు తప్పంటే మాత్రం నేను ఐఎమ్ రెడీ టు ఫైట్ అగెన్స్ట్ దెమ్ అని చెప్పాను. బికాస్ ఇట్ ఈస్ మై మదర్ టంగ్. కానీ వచ్చిండన్నా వచ్చాడన్నా ఒక్కటే కానీ ఎప్పుడంటున్నాను నేను, ఒకవేళ వచ్చాడు అనేవాళ్ళు ఇప్పటికీ కూడా ఆఫ్టర్ అంటే మన రాష్ట్ర అవతరణ తర్వాత కూడా ఇంకా అంటే చిన్నప్పటి నుంచి విని 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 నిజం అనుకున్నాము, తర్వాత నిజం కాదని తెలుసుకున్నాము. చెప్పు ఇప్పుడు పెండ అనేది మీరు శబ్దరత్నాకరం చూడండి. పెండ ఇస్తాడు, పేడ ఇస్తాడు, పేడ ఇచ్చి పెండ దగ్గర ఏం పెడతాడంటే పేడకు రూపాంతరం అని పెడతాడు. ఏం వ్యవహారం అండి? తమిళనాడులో పోయి అడగండి, శ్రీవిల్లిపుత్తూరులో కానీ రాజపాళయంలో కానీ లక్షలాది మంది త్యాగరాజు ఉన్నటువంటి తిరువైరులో కానీ వెళ్ళి అడగండి, ఇప్పటికీ పెండ అంటారు వాళ్ళు. తెలుగు వాళ్ళు 600 సంవత్సరాల కింద వెళ్ళే వాళ్ళు పెండ అంటారు. వ్రతాధీనత పెండ అన్నము ధేనువు మూత్రం అని తిక్కన అనలేదా అని శాస్త్ర పర్వంలో? తిక్కన అన్నది కూడా ఎవరు అక్కడ అంటే మనకి ఇష్టం లేకపోతే బ్రహ్మను పాటించిన నియమాలు కూడా అంటే నేను ఆయన తప్పు పట్టడం లేదు, కానీ తప్పు ఏదో ఉన్నప్పుడు అనాలి. ఇప్పుడు 25 ఏళ్ళు ఆ మహానుభావుడు కష్టపడ్డాడు, భోజనపల్లి సీతారామాచార్యుడు శబ్దరత్నాకర చేశాడు.
అని చెప్పి ఏమన్నానంటే, మేడం గారు ఇంకా అది కూడా కరెక్ట్ కాదు, మూలద్రావిడంలో అది కరెంటి, ఆ కరెంటి పోయి కరండి అయింది, కచరత బలు గజరత బలుగా పలుకుతారు, ఎందుకంటే శ్వాసాలు నాదాలు ఉంటాయి, అందుకని కరండి మనం కాను కడపం గడప చేసుకున్నట్టు గరంటి అని తర్వాత దాన్ని టే చేసుకున్నాము. సున్నపోయింది గంటే కరెక్టే లేకనా గంటే కరెక్టే. కానీ తెలుగు భాష యొక్క నేను చెప్పడం కాదు, మొన్న తెలిసింది నాకు శత జయంతి ఉత్సవం. నేను అనేక మీటింగ్లో చెప్పాను నాదమాధుర్యానికి కారణం ఏమిటి, తెలంగాణలో ఫోక్ అక్కడ క్లాసికల్ ఎందుకు బాగా ఉన్నాయంటే కారణం ఏమిటండి, మీరు మాట్లాడితే కూడా ఎవరి భాష అయినా లయబద్ధమేనండి. అసలు నన్ను క్షమించాలి కానీ, ఎందుకంటే మీరు పెద్దవాళ్ళు అంటే చిన్నవాళ్ళు అయినప్పటికీ కూడా పెద్ద జ్ఞానం ఉన్నవాళ్ళు, ఎవరిదైనా కానీ ఏ యాస అయినా స్లాంగ్ అయినా పొలిటికల్ ఏదైనా కానీ మనం గొప్ప. అయితే ఇతరులను మనం ఎవరిని అట్లా అనకూడదు. అట్లా నాకు ఇతర 14 భాషలు తర్వాత 10 యాసలు అవన్నీ కూడా ఇప్పుడు మా అమ్మ మాట్లాడిన మాటలు ఇవాళ చూసుకుంటే ఎన్ని పదాలు ఉన్నాయండి శబ్దరత్నాకరణలో. ఒత్తిడి కరెక్ట్ కాదు, ఒత్తిడి. మా అమ్మనే ఇంక ఒత్తిడి భరించలేకుంటున్నా బిడ్డ, ఒత్తిడి ఎంటుకలు ఊసిపోతున్నాయి, ఊడిపోవడం కాదు, ఒకసారి అంతే. శబ్దరత్నాకరణలో ముక్కు చెలమలు, నాసికాపుటాలు కాదు, చెరమలు చెరమలు అని రోమహర్షణుడు అని వ్యాసులే మొదటి శ్లోకంలో రాశాడు. భారతంలో లోమహర్షణాన్ని మొదలు పెడతాడు ఆయన, రోమహర్షణాన్ని మొదలు పెట్టాడు. రాలా అట్లా లేదండి. ఒక అంటే ఒక స్థాయికి చేరిన వాళ్ళల్లో ఇవి ఏవి లేవు. మధ్యలో ఉడికని జ్ఞానం ఉన్న వాళ్ళలో ఇవన్నీ ఉన్నాయి, కానీ ఒక స్థాయికి చేరిన వాళ్ళు శ్రీశ్రీ కావచ్చు, విశ్వనాథ్ కావచ్చు, వాళ్ళు ఋషులే, ఎందులో అనుమానం లేదు. అట్లా నేను అన్ని లాంగ్వేజెస్ నుంచి చేశాను. అండ్ నేను 25 years బ్యాక్ ఐ క్వశ్చన్ మై సెల్ఫ్, ఏమనంటే నేను ఆ భాషలో చేస్తున్నాను కానీ వై షుడ్ ఐ ట్రాన్స్లేట్ ఫ్రమ్ దిస్ లాంగ్వేజ్ టు అనదర్ లాంగ్వేజ్ అని అనుకున్నాను. అయితే ఈ లాంగ్వేజ్లో ద్రావిడ భాషలు సులభంగా లొంగుతాయండి, ఎందుకంటే తెలుగు ద్రావిడ భాష కాబట్టి సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ వర్బ్ సేమ్ అట్లనే ఉంటాయి కాబట్టి. తమిళంలోకి తమిళ తోటத்தில் తెలుగు కొయ్యిలుగల్ అని ఒక 34 ప్రాతినిధ్య కవితలను 25 ఏళ్ల కిందట నూతన సహస్రాబ్ది సందర్భంగా 2000 సంవత్సరంలో వేశాను. కొంచెం 10 years బ్యాక్ గోపి గారి నాని కవితల్ని తమిళంలో చేశాను. కొన్ని చిన్న కవితలు కథలు ఇతర ద్రావిడ భాషల్లోకి చేశాను. కానీ నేను ట్రై చేయలేదు ఇతర భాషలోకి వెళ్ళాలంటే. అది అగడ్డాన్ని ద్రవ్యాన్ని అంటే బెంగాలీలోంచి ఇవాళగా 40 ఏళ్ల కింద చేశాను నుంచి తెలుగులోకి. తెలుగు అనిపించేట్టు చేశారు. అది పాటకు ఒక పక్కన